ఆడిటోరియంలో వాళ్ళందరితో నేను వెనకాల, అంటే సినిమా ఫస్ట్ షో వేసినప్పుడు ఎప్పుడు నేను వెనకాల నిలబడి వాళ్ళ రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తుంటాను. ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎక్కడ ఎలా ఉంది, మనం అనుకుంది స్క్రిప్ట్లో ఉందా లేదా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాను. అలాగే అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా చూస్తున్నారు. కొంచెం టెన్షన్ స్టార్ట్ అయ్యి బయటకు వచ్చేసాను. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, బయట వెయిట్ చేస్తున్నాను. అందరు అలా వచ్చారు కామ్గా, ఎవరు పెద్ద ఇంటరాక్ట్ కావట్లేదు. ఇద్దరు ముగ్గురు వచ్చి గుడ్ అండి అన్నారు. సో ఇది ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ హాఫ్కి ప్రివ్యూ థియేటర్లకి వెళ్ళి ఇలాంటిదే ఉంటుందని ఎక్స్పెక్టెడ్తో ఉన్నాను కాబట్టి నాకు పెద్ద జరగేమనిపించాలి. క్రిష్ చూశాడు. క్రిష్ వచ్చి అన్నీ ఒక రైటర్గా అబ్జర్వ్ చేస్తున్నాను, అన్నీ చాలా స్ట్రాంగ్ పాయింట్స్ అన్నీ వేసుకుంటూ వెళ్తున్నారు. సో మేబీ సెకండ్ హాఫ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. సో నో ప్రాబ్లం బ్రో, చూసిన తర్వాత మాట్లాడదాం వెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ ఒక ప్లేస్లో నిలబడి మొత్తం ఆడిటోరియాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్కడైతే మేము స్క్రిప్ట్లో ఏమేమి నమ్మామో అవన్నీ వస్తున్నా కొద్దీ నేను స్క్రీన్ని కాకుండా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మేము ఏమేమి పాయింట్స్ అయితే అనుకున్నామో అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఎస్, స్క్రిప్ట్లో ఏది నమ్మాము, ఏది సినిమా డబుల్ పాజిటివ్గా చూసామో అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి. సినిమా అయిపోయి అలా బయటకు వస్తుంటే ఫస్ట్ క్రిష్ వచ్చి లోపల ఆడిటోరియంలో హగ్ చేసుకున్నాడు. ఇట్స్ ఎ వెరీ గుడ్, ఫీల్ గుడ్ ఫిలిం. అలాగే డైరెక్టర్, అలా మొదలైంది డైరెక్టర్ నందిని, తను అలా ఫీల్ గుడ్ సినిమా సార్. ఇప్పుడు ఇమ్మీడియట్లీ వెళ్ళి నేను ఫేస్బుక్లో పెట్టాలని జస్ట్ మళ్ళీ మార్నింగ్ ఫుల్ ఒక మెసేజ్ పంపించి, నిన్న సినిమా చూడకముందు దిల్ రాజు గారు అంటే ఒక ఒపీనియన్ ఉంది, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, మంచి సినిమాలు తీస్తాడు. బట్ నాకు మీరు సినిమా చూపించిన తర్వాత 10 times మీ పైన రెస్పెక్ట్ పెరిగింది సార్. సో ఇదే క్రిష్ మామూలుగా తన హై ఎక్స్పెక్టేషన్తో వచ్చాడంట. వచ్చి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అనేది ఈ మధ్య వెబ్సైట్లలో రేటింగ్ ఇస్తున్నారు కదా, అలాంటి రేటింగ్ 4 రేటింగ్ ఉంటుంది సినిమా అనే మూడ్తో వచ్చాడట. నేను అనుకున్న దానికంటే కొంచెం ఎందుకో తగ్గింది నాకు, బట్ 3.5 రేటింగ్ ఇస్తున్నా అని మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు. సో ఇట్స్ ఎ పాజిటివ్. క్రిష్ కానీ నందిని కానీ, అలాగే మా బ్యానర్ నుంచి ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్స్ శ్రీకాంత్ ఫస్ట్ హాఫ్ చూసేసి ఏదో మిస్ అవుతుంది సార్, ఎందుకు ఐఎమ్ నాట్ సాటిస్ఫై అన్నాడు. ఓకే, సెకండ్ హాఫ్ కూడా చూడు శ్రీకాంత్ అయిన తర్వాత. సెకండ్ హాఫ్ అయిపోగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి వచ్చి నేను మీడియా వాళ్ళతో కూడా ఒరిజినల్ అంటే సాధారణంగా ఆయన సినిమా గురించి మాట్లాడాలంటే తప్పుకొని తిరుగుతుంటాడు, మాట్లాడు శ్రీకాంత్. అలాంటి సినిమా చూడగానే ఏదైతే ఫీల్ ఉందో ఆ ఫీల్తో ఒరిజినల్గా మాట్లాడాడు. బృందావనం డైరెక్టర్ వంశీ నేను మీడియాతో మాట్లాడాడు. అంటే ఇలాంటి సినిమా తీయటానికి ప్రొడ్యూసర్కి గట్స్ ఉండాలి, డైరెక్టర్కి ఇది ఛాలెంజింగ్. సో ఇలా అందరు డైరెక్టర్స్ అప్రిషియేట్ చేస్తుంటే ఎస్, ఒక మంచి సినిమా తీసాం, ఇప్పటివరకు ఉన్న నమ్మకం సెటర్. అలాగే యూత్ అందరూ పిచ్చిగా ఎగ్జైటింగ్లో ఉన్నారు. కొంతమంది అయితే ఎక్స్ట్రాడినరీ ఫిలిం చూసామనే ఫీలింగ్లో ఉన్నారు. సో అలాంటి హ్యాపీనెస్లతోని నిన్న రోజు రాత్రి గడిచిపోయింది. మళ్ళీ మార్నింగ్ ఈరోజు ప్రీమియర్ షో పెట్టాం సినీమాక్స్లో 9:30కి. కొంతమంది మినిస్టర్స్ కూడా వస్తున్నారు, క్యాబినెట్ మినిస్టర్స్, అలాగే మా బ్యానర్లో చేసిన హీరోస్, డైరెక్టర్స్, అలాగే కొంతమంది ఇండస్ట్రీ నుంచి ఉండే పెద్దలు అందరూ వస్తున్నారు. సో ప్రీమియర్ షో కూడా జరిగిపోద్ది ఈరోజు. ప్రీమియర్ షోలో కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే ఒక సినిమాని ప్రీమియర్ షోలో 100కు 100 స్టాంప్ కొట్టడం అనేది ఇంపాసిబుల్. ప్రీమియర్ షోకే కాదు, ఫస్ట్ డే కూడా మనం ఎన్నో సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలు చూస్తూ ఉన్నాం. 100కు 100 అందరూ సూపర్ అని ఎప్పుడు అన్నారు. 70% ఆడియన్స్ సూపర్ అంటే సూపర్ హిట్ సినిమా. ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో కాదు, మా బ్యానర్లో వచ్చిన సినిమాలు కూడా 70%. 100 మంది సినిమా చూస్తే 70 మంది బాగుందంటే సినిమా సూపర్ హిట్. సో ఆ 70 మంది రేపు మార్నింగ్ షోకు వచ్చే టాక్లో, సో ఇప్పటివరకు ఏదైతే కాన్ఫిడెన్స్తో ఉన్నానో, నిన్న డైరెక్టర్స్ వాళ్ళందరూ చెప్పింది ఏదైతే ఉందో, ఇవాళ ప్రీమియర్ షోలో ఏదైతే రాబోతుందో రేపు ఆడిటోరియం నుంచి కూడా అదే వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ ఇస్ వెరీ గుడ్ అని టాక్ రేపు మార్నింగ్ షో కాగానే వస్తుంది. సో దాన్ని ఇంకా ఆడియన్స్, యూత్ ఎలా ముందుకు తీసుకెళ్తే సినిమా రేంజ్లు మన చేతిలో ఉండే, ఒక మంచి సినిమా తీస్తే జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు జేబ్ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. సో జాబ్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాము. రేపు ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏం వండర్స్ క్రియేట్ చేస్తో వెయిట్ అండ్ సీ. సినిమాలో
హైలైట్గా కొత్త పాయింట్ హ్యాండిల్ చేశాను. అదే ఇప్పుడు నేను 70% 30% ఆడియన్స్ని ఎందుకు స్ప్లిట్ చేశానంటే దాని గురించి. 70% సినిమాని ఇమ్మీడియట్లీగా ఓన్ చేసుకుంటారు. ఒక 30% ఆఫ్ ఆడియన్స్ అది ఓన్ చేసుకోకపోవచ్చు. ఓన్ చేసుకునే వాళ్ళకు టైం పడుతుంది. అంటే మన లైఫ్లో కనిపించేటివి మనం చూస్తూనే సినిమా. సో ఇది ఒక యూత్ఫుల్గా ఒక స్నేహం ప్రేమ అనేది ఏదైతే యూత్లో జరుగుతుందో దాని మీద తీసిందే సినిమా. దీంట్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లని అవన్నీ ఇవన్నీ ఏమి ఉండవు. అవుట్ అండ్ అవుట్ ఈజ్ ఎ యూత్ఫుల్ ఒక ఫ్రెండ్షిప్ అండ్ లవ్. సో మేము చెప్పింది ఇట్స్ ఎ ట్రూ. సినిమాని సినిమాగా తీయటానికే ప్రయత్నం చేసాం. లైఫ్లో మనం చూసేటిదే ఉంటుంది, కానీ అది ఓన్ చేసుకోవటానికి ఒక 30% ఆఫ్ ఆడియన్స్ ఎలా జరుగుద్ది అని అనుకోవచ్చు. బట్ ఇట్స్ ఎ ట్రూ. ఆ ట్రూని యాక్సెప్ట్ చేస్తే అది నిజం. సో యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈరోజు కాకుండా రేపు ఈ సినిమా ద్వారా ఆలోచిస్తారు. సినిమా అయిపోగానే ఏదో ఒక సినిమా చూసామని ఇంటికి వెళ్ళిన తర్వాత హాంట్ చేస్తుంది. ఇది నిజం. మన మనసు ఒప్పుకోవాలి. అది ఒప్పుకుంటే నెక్స్ట్ జనరేషన్ అన్న మనం అలా ఆలోచించడం మొదలు పెడతాం. సినిమాలో లాస్ట్ సీన్ మేము చెప్పడానికి ట్రై చేసింది అదే. నెక్స్ట్ జనరేషన్లో అన్న క్లారిటీ ఉండాలి, స్నేహం ఏంటి, లవ్ ఏంటి అని. సో అది చెప్పడానికి ట్రై చేసాం. మేబీ ఇంకా అందరు యాక్సెప్ట్ చేసి పెద్ద హిట్ అయిపోతుంది సినిమా. బట్ 30% ఆడియన్స్ మీద నాకు ఎందుకో వాళ్ళు ఇమీడియట్లీ ఓన్ చేసుకోలేరు.